In this video, now I am going to explain sending mail and form submission. So PHP lo it is the one of the important concept, okay? Examination point of view lo. So sending mail and form submission అంటే ఏంటి? PHP లో ఈ లాజిక్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? ఫస్ట్ మీరు చేయాల్సిన ప్రైమరీ టాస్క్ ఏంటంటే బై యూజింగ్ HTML ఫామ్ ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఫార్మ్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత బై యూజింగ్ ఫార్మ్స్ కంటెంట్స్ ని తీసుకోవాలి. అలా తీసుకుంటున్న డేటా మీ మెయిల్లో డిస్ప్లే అవ్వాలి, అంటే మీ మెయిల్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి. చూడండి, మీకు లాస్ట్ క్లాసెస్లో మీకు 2 టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ వన్ హౌ టు క్రియేట్ ద ఫార్మ్స్ అండ్ సెకండ్ వన్ ఫైల్ అప్లోడింగ్ కాన్సెప్ట్. సో ఈ 2 కాన్సెప్ట్స్ కనుక మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చూడండి, ఫార్మ్ క్రియేషన్ కాన్సెప్ట్స్లో మనం ఏం చేసాం, ఒక ఫార్మ్ క్రియేట్ చేసాం, బై యూజింగ్ ఫార్మ్స్ డేటాని కలెక్ట్ చేసుకున్నాం. సో ఆ డేటాస్ అన్నీ కూడా ఆ వెబ్ పేజెస్ మీద డిస్ప్లే చేసాం కదా. అండ్ సెకండ్ వన్ ఫైల్ అప్లోడింగ్, సేమ్ ఇందులో కూడా ఒక ఫామ్ క్రియేట్ చేస్తాం. బై యూజింగ్ ఫార్మ్స్ డేటాని తీసుకున్న డేటాస్ ఏవైతే ఉన్నాయో అవి వేరే లొకేషన్స్లో మనం డిస్ప్లే చేస్తున్నాం కదా. సేమ్ సిమిలర్లీ ఇక్కడ కూడా సెండింగ్ మెయిల్ అండ్ ఫార్మ్ సబ్మిషన్స్లో ఒక ఫామ్ క్రియేట్ చేసుకుంటాం. బై యూజింగ్ ఫార్మ్స్ డేటాని తీసుకొని ఆ డేటాస్ అన్నీ కూడా మెయిల్లో మనం డిస్ప్లే చేయాలి, అంటే మెయిల్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ లాజిక్ అని మనం PHPలో ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి? ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక ఫామ్ క్రియేట్ చేస్తాను. చేసిన తర్వాత బై యూజింగ్ ఫార్మ్స్ డేటాని తీసుకొని ఆ డేటాస్ నా మెయిల్లో డిస్ప్లే అయ్యేలా చేస్తాను. ఇది లాజిక్ యాక్చువల్లీ సెండింగ్ మెయిల్ ఫార్మ్ సబ్మిషన్ అంటే. సో మీకు తెలుసు మెయిల్స్ వల్ల యూజ్ ఏంటో. ఓకే, వాట్ ఇస్ ద యూజెస్ ఆఫ్ మెయిల్స్? మెసేజెస్ని సెండ్ చేయడానికి. ఒక కంపెనీ తీసుకుంటే కనుక బాస్కి క్లయింట్కి ఒక కమ్యూనికేషన్ జరగాలంటే త్రూ వెబ్సైట్స్ మనం మెయిల్స్ని యూజ్ చేస్తాం. ఓకే, సో ఆ కంటెంట్ ఇక్కడ నేను క్లియర్గా మెన్షన్ చేశాను, మీరు ఒకసారి చదవండి. సో నేను లాజిక్ ఇంప్లిమెంటేషన్ చేస్తాను. ఓకే, సో PHP కోడ్ ఎలా ఉంటుంది, ఫార్మ్ క్రియేషన్ కోడ్ ఎలా ఉంటుంది ఒకసారి అది చూపిస్తాను మీకు. ఓకే, చూడండి. సో PHPలో మనం ఈ మెయిల్ ఫంక్షన్ తీసుకుంటాం. ఓకే, సో బై యూజింగ్ మెయిల్ ఫంక్షన్ ఈ లాజిక్ని మనం ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఒక మెయిల్ తీసుకుంటే కనుక డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఓకే, టు, ఫ్రమ్, సబ్జెక్ట్, మెసేజ్, హెడర్స్ ఇవన్నీ ఉంటాయి, మీకు తెలిసిందే. దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంపోనెంట్స్ ఇన్ మెయిల్, రైట్? సో చూడండి, ఒకసారి కోడ్ మీకు చూపిస్తాను. దీన్ని ఇంక్రీజ్ చేస్తాను సైజ్. చూడండి, ఇది యాక్చువల్లీ కోడ్ అండి. సెండింగ్ మెయిల్ అండ్ ఫార్మ్ సబ్మిషన్ లాజిక్ కోడ్ ఇది. ఓకే, చూడండి, HTML హెడ్ సెక్షన్ అండ్ బాడీ సెక్షన్ లో లాజిక్ అంతా ఇంప్లిమెంటేషన్ చేశాను. చూడండి, మెయిల్ తీసుకున్నాను. ఈ మెయిల్లో 2 హెడ్రస్ ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి అండ్ మెసేజ్ ఉండాలి. మెసేజ్ ఉండి 2 హెడ్రస్ లేకపోయినా మెసేజ్ సెండ్ అవుతుంది, ఫెయిల్ అయిపోతుంది. $2 అండ్ $subject $messages లో కంటెంట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. సో 2 అనేది నేను ఎవరికి ఆ కంటెంట్ సెండ్ చేస్తున్నాను, ఒక రిసీవర్ యొక్క మెయిల్ ఐడి ఇక్కడ మెన్షన్ చేయాలి, అండ్ ఇక్కడ సబ్జెక్ట్ మెన్షన్ చేయాలి, అండ్ కంటెంట్ ఇక్కడ మెసేజ్ మెన్షన్ చేయాలి. ఇవన్నీ కంటెంట్స్ ఉంటే కనుక మెసేజ్ సెండ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. సో మెసేజ్ సెండ్ అవ్వకపోతే మెసేజ్ కుడ్ నాట్ బి సెండ్ అని మెసేజ్ రావాలి. ఇది యాక్చువల్లీ స్మాల్ కోడ్ అండి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఈ లాజిక్ ఒకసారి మనం ఇంప్లిమెంటేషన్ చేద్దాం. నేను ఈ లాజిక్ కనుక నేను ఇంప్లిమెంటేషన్ చేస్తే, రన్ చేస్తే నా మెయిల్కి, ఇది నా మెయిల్ నేను మెన్షన్ చేస్తాను, నా మెయిల్కి మెసేజ్ రావాలి. ఓకే, చూడండి ఒకసారి నేను దీన్ని రన్ చేస్తున్నాను. PHP కోడ్ ఎలా సేవ్ చేయాలి ప్రొసీజర్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో మన ఛానల్ ఆ వీడియో ఉంటుంది, ఒకసారి చూడండి. ఫస్ట్ చూడండి, నేను ఫైల్ ఆప్షన్లోకి వెళ్ళి సేవ్ యాజ్ C డ్రైవ్లో, జాంప్లో, XC.లో, మై ప్రోగ్రామ్స్లో తీసుకుంటున్నా. సో ఇక్కడ మెయిల్ సెండింగ్ .php అని తీసుకుంటున్నాను. సో ఇక్కడ ఫైల్ ఆప్షన్ తీసుకుంటున్నా. ఓకే, సేవ్ చేసేసాను. సో దట్ ఇక్కడ చూడండి, ఇలా సేవ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఈ జామ్ సర్వర్ని యాక్టివేట్ చేసుకోవాలి. జామ్ సర్వర్లో అపాచీని యాక్టివేట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చూడండి, బ్రౌజర్ని తీసుకోవాలి. చూడండి, ఇక్కడ బ్రౌజర్ తీసుకున్నా. ఇక్కడ నా మెయిల్ ఐడి ఆల్రెడీ నేను ఓపెన్ చేసి ఉంచుకున్నాను. సో ఇక్కడ మీకు చూడండి, రిఫ్రెష్ చేస్తున్నాను. ఇక్కడ నా కంటెంట్ అనేది డిస్ప్లే అవ్వాలి. నేను ఇక్కడ లాజిక్ ఇంప్లిమెంటేషన్ చేస్తే మెసేజ్ అనేది నా మెయిల్కి రీచ్ అవ్వాలి. ఓకే, నా మెయిల్లో డిస్ప్లే అవ్వాలి. సో అందుకని నేను ఇక్కడ ఆల్రెడీ ముందుగానే నా మెయిల్ ఓపెన్ చేసి పెట్టుకున్నాను. సో ఇక్కడ ప్రోగ్రామ్ రన్ చేద్దాం. localhost/my programs ఇక్కడ వచ్చిందా? సో ఇందులో సెండింగ్ మెయిల్ .php. సో దీన్ని ఒకసారి చూడండి, నేను రన్ చేస్తున్నాను. సో ప్రాసెసింగ్ అవుతుంది. చూడండి, ఎస్, మెసేజ్ సెండ్ సక్సెస్ఫుల్లీ. ఇప్పుడు చూడండి, ఇక్కడ మెసేజ్ సెండ్ అయింది చూసారా? చూడండి, ఒకసారి నా మెయిల్ ఓపెన్ చేస్తున్నాను. కంటెంట్ చూడండి,
సెండింగ్ మెయిల్ అండ్ ఫామ్ సబ్మిషన్ టైటిల్ ఇక్కడ చూడండి, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. క్లారిటీ. ఒకసారి కోడ్ చూడండి, ఒకసారి చూడండి. నేను ఇక్కడ అప్డేట్ చేస్తున్నాను, కావాలంటే మీకు నెక్స్ట్ ఇంకోసారి సెండ్ చేస్తాను. ఇక్కడ వెల్కమ్ టు పిహెచ్పి క్లాస్. ఓకే, వెల్కమ్ టు పిహెచ్పి క్లాస్ సేవ్ చేస్తున్నాను. రైట్, ఇప్పుడు చూడండి, మళ్ళీ నేను రన్ చేస్తున్నాను. చూడండి, బ్యాక్ వెళ్ళి రిఫ్రెష్ చేసిన తర్వాత మళ్ళీ రన్ చేయాలి. ఓకే, బ్యాక్ వచ్చి మెయిల్ ఒకసారి చూద్దాం. ఓపెన్ చేయండి, చూడండి, వెల్కమ్ టు పిహెచ్పి క్లాస్. ఓకే, ఇలా మెసేజెస్ మనం త్రూ ఫామ్ ద్వారా, ఈ కోడ్ ద్వారా డేటా మన మెయిల్కి సెండ్ అవుతుంది. చూడండి, మళ్ళీ మీకు సెండ్ చేశాను. చూడండి, మళ్ళీ ఇక్కడ రీచ్ అయింది. సో ఇదండి యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ని సెండింగ్ మెయిల్ అండ్ ఫామ్ సబ్మిషన్ అంట. అంటే నేను ఇక్కడ తీసుకుంటున్న డేటా ఏదైతే ఉందో చూడండి, నా మెయిల్కి రీచ్ అవుతుంది, నా మెయిల్లో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇది లాజిక్ యాక్చువల్లీ. ఐ హోప్ ఇట్స్ వెరీ క్లియర్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో అడగండి. సో డెఫినెట్లీ మీకు ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ.